ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దెయ్యం సిలువని చూసినట్టు మమ్మల్ని చూడకూడదు. దేనికి వచ్చారండి? మనకు సమయం చాలా తక్కువ కనుక అడిగిన ప్రశ్నకు మీకు తెలిసినటువంటి సమాధానం మీరు చెప్పాలి. దేనికి వచ్చారు? ప్రార్థన చేసిన తర్వాత ఏం చేస్తారు? దేనికి వచ్చారు? అవసరాల కొరకు వచ్చారా? దేనికి వచ్చారండి? త్వరగా చెప్పాలి. ప్రార్థన చేశారు. ఇంకేం? దేనికి? పవిత్రాత్మ దేవుణ్ణి పొందారు. ఇంకా పొందారు అనుకో. ఇంకా దేనికి వచ్చారు? స్వస్థత వరకు వచ్చారు. స్వస్థత పొందారు అనుకో. చాలా అప్పులు ఉన్నాయి, అప్పు తీరింది అనుకో. ఇంకేం చేస్తారు? దేవుని స్తుతించారు అనుకో. ఇంకేం చేస్తారు? ఇక్కడ ఉండిపోతారా? దేనికి వచ్చాం బిడ్డలారా? ఇంకా నేను అడిగి మీ సమయం వృధా చేయట్లేదు, కానీ మనం ఎందుకు దేవుని సన్నిధిలోనికి ప్రతిసారి వస్తూ ఉన్నాం? దేనికి? దేవుని రాజ్యములో చేరాలి. స్వస్థత పొందడానికి వచ్చారు, ప్రార్థన చేయడానికి వచ్చారు, అప్పులు తీరాలనేటువంటి కోరికతో వచ్చారు. అన్ని అవసరాల కొరకు వచ్చిన తరువాత నువ్వు పొందుకునేదందా? దేవుని సన్నిధిలో కన్నీటితో నువ్వు ప్రార్థన చేసి పొందుకునేదందా నిన్ను దేవుని రాజ్యములో చేర్చలేదనుకో, నువ్వు పొందుకున్నటువంటి స్వస్థత వ్యర్థం. నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం. నువ్వు దేవుని సన్నిధిలో కన్నీటితో ఏడిచి నువ్వు పొందుకున్నటువంటి ఉద్యోగము కూడా వ్యర్థం. కాబట్టి బిడ్డలారా, మన లక్ష్యం ఏమిటి? దేనికి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం? దేనికి మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం? చివరికి ఆ దేవుని రాజ్యములో మనం చేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. దానికే దేవుడు అన్నారు, ఓ మానవుడా, లోకమంతటా సంపాదించిన ఎడల చివరికి నీ ఆత్మ కోల్పోతే ప్రయోజనము ఏమిటి? ఈ లోకానికి సంబంధించిన ఉద్యోగం పొందుకున్నావు, స్వస్థత పొందుకున్నావు, ఒకసారి ఇక మీకు నీ అవసరాలంతా దేవుని సన్నిధిలో నుంచి పొందుకున్న తరువాత నీ ఆత్మ కోల్పోతే ప్రయోజనము ఏమిటి? కాబట్టి బిడ్డలారా, ఆ దేవుని రాజ్యములో మనం చేరాలి. అవును కదా? దేవుని రాజ్యం అనగా ఏమిటి? దేవుని రాజ్యం, పరలోక రాజ్యమే, రెండొక్కే పదం. దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం, పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్యం. ఇంకా అక్కడ ఏముంది? దేవుడు నివసించే చోటికి మనం ఏమంటాం అండి? రాయిలాగా కూర్చోమాకండి, కదలండి. 3 రోజులు రేపు వెళ్ళిపోమని చెప్తే మేము వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండం. అర్థమైందా? దేవుని రాజ్యంలో ఏముంది? అక్కడ ఎవరున్నారు? దెయ్యం ఉన్నాడా? సాక్షాత్ దేవుడు నివసించే చోటికి మనం దేవుని రాజ్యమని అంటాం. కాబట్టి మనం కూడా ఆ శాశ్వతమైనటువంటి నివాస స్థలము ఎదురు చూచి ఈ భూమిలో దేవుడు చెప్పినటువంటి కార్యాలు పాటించి ప్రార్థన చేసి దేవుని ఆరాధించి చివరికి ఆ చోటు చేరడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారసులమే మనమందరం. దానికి రావాలి ఇక్కడికి. దానికే నువ్వు ప్రతిరోజు గుడికి రావాలి, ప్రార్థన చెయ్యాలి. దేవుడు ఈ భూమిని దేవుని రాజ్యములా తయారు చేశారు. అవునా కదా? అవునా కదా? దేవుడు ఎక్కడున్నాడు? మనం ఆదికాండములోనే చూస్తూ ఉన్నాం. దేవుడు ఆదాముని సృజించారు. ఒక బొమ్మ తయారు చేసి ఏం చేశారు? 2వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు దేవుడైన యావే నెల మట్టి
కొంద తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవము గలవాడయ్యను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎవరిని సృజించారు? ఆదాముని సృజించారు. తర్వాత 2వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. అంతటా దేవుడైన యావే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని తెలుసుకొని ఆయనకి సాటి అయిన ఒక తోడిని సృజిస్తారని నిర్ణయం తీసుకొని ఆయన ఎముకలో ఒకటి తీసి ఇంకొక బొమ్మని తయారు చేసి అవ్వాని సృజించారు. దేవుడు నివసించే చోటికి మనం పరలోక రాజ్యం అని అంటాం. అయితే ఆనాడు ఆదాము అవ్వతో ఈ భూమిలో నివసించేవాడే ఎవరు? దేవుడు. పరలోక రాజ్యంగా ఈ భూమిని దేవుడు సృజించారు. కానీ ఏమైంది? వాళ్ళు పాపము. దేవుడు అన్నారు 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు ఒక తోట తయారు చేసి దాని మధ్యలో వీరిని ఉండుమని చెప్పారు. కానీ తోట నడుములో ఉన్నటువంటి పండు మాత్రం మీరు తినకూడదని దేవుడు అన్నారు. కానీ దేవుడు చెయ్యవద్దని చెప్పిన దానిని చేసిన తరువాత వారికి ఆ దేవుని యొక్క సాన్నిధ్యం కోల్పోయారు. వారు దేవుని యొక్క సాన్నిధ్యం, దేవుడు చెయ్యొద్దని చెప్పినటువంటి కార్యం చేసినందుకు వారు దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కోల్పోయారు. బిడ్డలారా, ఆ ఒక కుటుంబమే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. ఒక కుటుంబమే, మరొక మాటలో చెప్పాలంటే ఒక కుటుంబమే పరలోక రాజ్యాన్ని ఈ భూమిలోనే పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశారు? వారిద్దరిని ఆ తోటము నుంచి బయటికి పంపించారు. తరువాత ఇంకా తోటలోకి మరల రావడానికి అస్సలు అవకాశం లేనట్టుగా ఆ తోటం యొక్క చుట్టూరన్నిటినీ దేవుడు సిద్ధం చేశారు. కానీ ఒక కుటుంబం ఈ యొక్క పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నట్లయితే ఒక కుటుంబాన్ని దేవుడు మరలా దేవుని కుమారుని భూమికి పంపించడానికి ఎన్నుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. భలే మీరు హల్లెలూయా చెప్తున్నారు. నేను వచ్చినప్పుడు అనుకున్నా మచిలీపట్నం వాళ్ళు చాలా మంచి వాళ్ళని. ఎందుకంటే చక్కగా చేతులు ఎత్తుతున్నారు, అన్ని చెప్తున్నారులే, కానీ సమాధానం రావట్లేదు. సమాధానం నోటి నుంచి రావట్లేదు, చెప్పట్లేదు. కనుక మీరు దేవుని వాక్యం నువ్వు స్వీకరించాలంటే మంచి మనస్సు కలిగి దేవుని సన్నిధిలో నేనెవను గాను, మీరు కూడా ఎవరు కారు. ఆ దేవుడు చెప్పినటువంటి మాటలు స్వీకరించగల మంచి మనస్సు కలిగి ఉంటే నేను బాగుపడతాను, మీరు బాగుపడతారు. అవునా కదా? ఇది రావాలి. దేవుడు అన్నారు, నీ జవాబు అవునండే అవును, కాదండే మధ్యలో ఉండకూడదు. మూగోళ్ళు కాదు కదా, మాట వచ్చు కదా అందరికీ. లేదా అమ్మగారులు వాళ్ళ ఒక ప్రేమ ఆలయం ఉంది కదా, అక్కడ ఉన్న వాళ్ళే నైళ్ళు కాదు కదా. అయితే మాట్లాడాలి. సో కాబట్టి బిడ్డలారా, ఒక కుటుంబం దేవుని రాజ్యం పోగొట్టుకున్నారు. ఒక కుటుంబాన్ని మరల దేవుడు తన కుమారుని ఈ భూమికి పంపించి మనలందరినీ దేవుని రాజ్యములో, ఆ పరలోక రాజ్యములో మరలా చేర్చడానికి దేవుడు తన కుమారుని ఈ భూమికి పంపించారు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయన విశ్వసించు ప్రతి ఒక్కరూ నాశనము చెందక నిత్య జీవము పొందుటకు ఆయన ఇట్లు చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఈ సమయం మనం మన కుటుంబ జీవితాన్ని గురించి కొద్ది క్షణం ధ్యానించుకుందాం. కొద్దిసేపు. చాలామంది అంటారు, స్వామి మీరెంతో అదృష్టవంతులు, పెళ్లి చేసుకోలేదు కదా, మా బాధ మీకు తెలియదు అనుకున్నాం. దీనికన్నా గొప్పదే కుటుంబ జీవితం అని చేసుకున్న తర్వాత తెలుసుకున్నాం ఇది అనుకునేటట్టు
లేదని, అవునా? ఒక్క అక్క మాత్రం తల ఊపుతున్నా, మిగతా వాళ్ళు కాదని అంటున్నారు. కానీ నా దగ్గర వచ్చి నా వాళ్ళే వచ్చి అంటున్నారు అసలు నా వలన కావట్లేదండి. మీరు చాలా గొప్పవాళ్ళు, ఎందుకంటే పెళ్ళి చేసుకోలేదు కదా అని. బిడ్డలారా, పిలుపులో గొప్ప పిలుపు అని మీతో అడిగితే మీరేమంటారు? గురుతా జీవితం అనే మీరు అంటారు. దేవుని యొక్క పిలుపులో గొప్ప పిలుపు ఏమిటంటే మీరేమంటారు? 99% మంది అంటారు గురుత్వ జీవితం అని. కాదు, పిలుపులో గొప్ప పిలుపు కుటుంబ జీవితమే. ఒక మంచి కుటుంబం లేకపోతే బిడ్డలారా మంచి గురువులు ఉండడానికి అవకాశం లేదు. ఒక మంచి కుటుంబములో పుట్టకపోతే మంచి అమ్మగారులు ఉండరు. కనుక అన్నిటికీ మూలం కుటుంబమే. దేవుడు సృజించారు, దేవుడే ఏర్పరచారు కుటుంబ జీవితం. అవునా కదా? దేవుడు కదా ఆదాముని అవ్వాని సృజించి ఇద్దరిని ఒక తోటలో ఉంచి మీరు కలిసి ఉండాలని చెప్పి ఒక తోటని వారికి అప్పు చెప్పేది. అవునా కదా? దేవుడే స్థాపించారు ఈ యొక్క కుటుంబ జీవితాన్ని. స్థాపించిన వాడు దేవుడు అయితే బిడ్డ నీ యొక్క కుటుంబ జీవితం ఆయన లేకుండా కొనసాగించాలంటే సాధ్యమయ్యే కార్యం కాదు. మీ కుటుంబ జీవితం ఎక్కడ మొదలు పెట్టారు? ఎక్కడ? ఇంటికాడేనా? ఎక్కడ? నీ కుటుంబ జీవితం ఎక్కడ మొదలయ్యింది? అవ్వ ఆదాం నుంచి. మీరు బ్రతికి ఉన్నారు అప్పుడు? అవ్వ ఆదాం నుంచి మొదలయ్యిందండి. అయితే ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు చెప్పండి? వివాహం ఏడ మొదలైందమ్మా? ఎక్కడ మొదలైంది? పుట్టింటిలోనే? బజార్లోనేనా? ఫంక్షన్ హాల్లోనా? ఆర్సీఎం కథోలిక బిడ్డల యొక్క కుటుంబ జీవితం దివ్య సప్రసాద బలి పూజ మధ్యలో ఆ దేవుని సాన్నిధ్యములోనే మీరు మొదలుపెట్టారు. అవునా కదా? నీ కుటుంబాన్ని ఏర్పరిచేవారు దేవుడే. ఆ సాక్షాత్ దేవుడు లేకుండా బిడ్డ నీ కుటుంబ జీవితం ముందుకి సాగించాలంటే సాధ్యమయ్యే కార్యం కాదు. ఆ దేవుని యొక్క సాన్నిధ్యం వారు పోగొట్టుకున్నారు కనుక బిడ్డలారా దేవుడు స్థాపించినటువంటి కుటుంబ జీవితంలో ఉన్నటువంటి ఒక సంతోషం వారు, ఒక ఆనందం వారు కోల్పోయారు. అర్థమైందా? సమస్యలు ఉంటాయి, శోధనలు ఎదురవుతాయి, ఏదో ఒక క్లిష్ట పరిస్థితులు ఒకటి అయిన తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. కానీ ఏం చేయాలి? నీ కుటుంబ జీవితం స్థాపించిన వారితోనే నీ జీవితం కొనసాగించడం, నీ జీవితాన్ని ముందుకు సాగించడం నేర్చుకోవాలి. మన దేవుడే కుటుంబ జీవితాన్ని స్థాపించారు. బిడ్డ నీ కుటుంబం వీధిలో బజార్లో కాదు మొదలయ్యేది. ఈ యొక్క దివ్య సప్రసాద బలి పూజలో సాక్షాత్ జీవము కలిగిన దేవుని సాన్నిధ్యములోనే నువ్వు మొదలు పెట్టావు. ఆయన లేకుండా ఈ యొక్క కుటుంబ జీవితం నువ్వు ముందుకు సాగించాలంటే అయ్యే పని కాదు. ఇప్పుడు మధ్యలోనే మన సౌండ్ సిస్టమ్ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది. అవునా కదా? సరిగా సౌండ్ రాలేదు. ఇక కొంచెం వాళ్ళు అనుకునేటటువంటి రీతిగా అది పని చేయలేదు. అయితే అది పని చేయలేదులే అని అనుకుని ఒక సంఘస్థుడుగా నువ్వు వెళ్ళి ఆ ఉన్నదంతా అటు ఇటు తిప్పితే పని చేసిద్దా? ఉన్నదాన్ని చెడగొడతారు. ఉన్నదాన్ని చెడగొట్టడం తప్ప దాన్ని సరి చేయడం అనేది అయ్యే కార్యం కాదు. కాబట్టి మీరేం చేస్తారు? తీసుకొని వచ్చిన ఇద్దరు అక్కడ కూర్చున్నారు. వారికి తెలుసు ఎక్కడ గుచ్చుకోవాలనేది, ఏది తిప్పాలనేది వాళ్ళకి తెలుసు. అయితే వారే చేయాలి. అది నువ్వు వెళ్ళి చేసేమైద్ది? ఈరోజు అక్కడ దాకా వినిపించడానికి అవకాశం ఉందో లేదో తెలియదు చెప్పిన మాటలు. అట్టుండదు పరిస్థితి. కానీ బిడ్డలారా, నీ కుటుంబ జీవితం స్థాపించిన వాడు దేవుడైతే నీ ఇంటిలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు
నీ జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పుట్టింటికి కాదు. అర్థమైందా? భర్త కొట్టాడు, ఎక్కడికి వెళ్ళాలి? సర్దుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఫ్రీ బస్సు కదా ఆడవారికి. ఒకవేళ ఇంటికి వెళ్ళాలనుకుంటే వీళ్ళకి చాలా సులువు. ఇప్పుడు ఏంటి, ఆధార్ కార్డు ఉంటే ఆంధ్ర అంతా తిరిగి రావచ్చు కదా. ఆంధ్ర ఇంకా పుట్టింటి తెలంగాణలో అయితే అప్పుడిప్పుడు వెళ్ళేది కాదు. పుట్టింటికి వెళ్ళడానికి ఏదో ఒకటి లేపుతారు మన వాళ్ళు. అవునా కదా? ఒక సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలోనికి రావాలి. ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు స్టేషన్కి కాదు వెళ్ళవలసేది, ఎక్కడికి రావాలి? స్టేషన్లో కాదు కదా నీ కుటుంబ జీవితం మొదలైనది. అక్కడ దండలు వేసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళు. ఇక ఫంక్షన్ హాల్లో కాదు కదా, పంచాయతీ ఊరిలో కాదు కదా. ఇంకా మరి నీ ఇంటిలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎందుకు నీ కుటుంబాన్ని స్థాపించిన దేవుని సన్నిధిలోనికి నువ్వు రావట్లేదు? ఎందుకు నువ్వు నీ తల్లి దగ్గరికి వెళ్ళి, నీ తండ్రి దగ్గరికి వెళ్ళి, నీ మావయ్య దగ్గరికి వెళ్ళి, నీ నాన్న దగ్గరికి వెళ్ళి, నీ అమ్మ దగ్గరికి వెళ్ళి దానికి తగినటువంటి పరిష్కారం తెచ్చుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు? అయినప్పటికీ కూడా నువ్వు శాశ్వతమైనటువంటి పరిష్కారం తెచ్చుకున్నావా? ఉన్నదాన్ని చెడగొట్టడం. నేను చెప్పాను కదా, నువ్వు వెళ్ళి దాన్ని తిప్పావనుకో అటు ఇటు, ఏదో ఒక వైరు తీసి నచ్చినటువంటి చోటులో గుచ్చావనుకో ఉన్నది అందగా వెళ్ళిపోతాయి. ఇట్టే స్థాపించిన కుటుంబ జీవితాన్ని స్థాపించిన దేవుని సన్నిధిలోనికి రాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా బిడ్డ నీ కుటుంబం నాశనం అయ్యింది తప్ప బాగుపడదు. అర్థమైందా? కాబట్టి ఇక నుంచి ఒక గొడవ కానీ ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ మొదలైందో అక్కడికి ఇంకా కుటుంబ జీవితం కొనసాగించాలని ఇంకా పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఇంకా చేసుకున్న తర్వాత 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు, కొత్తగా చేసుకున్న వాళ్ళు అందరూ ఏం చేయాలి? ఒక పాఠం నేర్చుకోండి. నీ కుటుంబం స్థాపించిన దేవుని సన్నిధిలోనికి వచ్చి నీ కుటుంబ జీవితం సాగించడం నేర్చుకోవాలి. అన్నిటికీ పరిష్కారం స్థాపించిన వారి చేతి నుంచి పొందుకోవాలి. అన్నిటికీ సలహా ఆయన సన్నిధిలోనే ఉన్నది. ఎందుకు? ఆయన జీవము కలిగిన దేవుడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక బిడ్డలారా, నీ కుటుంబములో ఆ దేవుని యొక్క సాన్నిధ్యం లేదనుకో, సాధారణమైనటువంటి ఒక కుటుంబముగా ఉంటుంది. మామూలు బయట ఉన్నటువంటి వారి లాంటి ఒక కుటుంబముగా నీ కుటుంబము కూడా ఉంటుంది. కానీ నీ కుటుంబములో దేవుని సాన్నిధ్యం ఉండే బిడ్డ, సాధారణమైనటువంటి నీ కుటుంబం తిరుకుటుంబముగా మారుతూ ఉంది. అవునా కదా? ఇప్పుడు మామూలు మీలాగా మన జోజబు గారు మరియు మరియమ్మ గారు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 2-3 పిల్లలతో ఈ భూమిలో జీవించినట్లయితే మీలాంటి ఒక కుటుంబమే. అవునా కదా? అవునా కదా? చెప్పండి, నోరు తెరిచి చెప్పాలి. లేదు ఇది అయిన తర్వాత మూగోళ్ళలాగా మారుతారు. మనవాడు ఒకరు ఉన్నారు కదా, జకరియా. అర్థమైందా? ఇంటికాడ వెళ్ళిన తర్వాత అని అంటారు. ఏంటి? ఒక స్లైట్ తీసుకురండి రాస్తారు. ఫాదర్ గారు అన్నారు మాట్లాడమని, మాట్లాడలేదు. దేవుడు ఇట్లా చేసిండికి మూగోవారిగా చేసి ఇంటికి పంపించారని చెప్పడం అయ్యింది. నోరు తెరవాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డ, నీ కుటుంబములో దేవుని యొక్క సాన్నిధ్యం ఉండే నీ కుటుంబము కూడా తిరుకుటుంబముగా మారుతూ ఉంది. ఆ దేవుని యొక్క సాన్నిధ్యం 2000 సంవత్సరాల ముందు మరియ తల్లి యొక్క జోజబు గారి యొక్క కుటుంబములో ఉన్నందుకు ఆ కుటుంబాన్ని మనం తిరుకుటుంబముగాని అంటాం. అర్థమైందా? యేసుప్రభు పుట్టినందుకు. ఆ యేసుప్రభు నీ కుటుంబంలో లేదనుకో, గొడవలు, సమస్యలు, అటువంటి కార్యాలతో సాగించినటువంటి సాధారణమైనటువంటి కుటుంబముగా ఉండిపోతుంది. కనుక బిడ్డలారా, నీ జీవితం, నీ కుటుంబ జీవితములో ఆ దేవుని యొక్క సాన్నిధ్యం ఉందా లేదా అని పరిశీలించాలి. అన్నిటికీ పరిష్కారం
ఊర్లో ఉన్నటువంటి పెద్దల దగ్గర కాదు, చదువుకున్నటువంటి వారి దగ్గర కాదు, దేవుని సన్నిధిలో నుంచి అన్నిటికి తగినటువంటి పరిష్కారం తెచ్చుకోవడం. అది తల్లిదండ్రులైనా బిడ్డలైనా ప్రతి ఒక్కరి దేవుని సన్నిధిలో నుంచి అన్నిటికి తగినట్టు, అన్ని కార్యాలకు తగినటువంటి పరిష్కారం దేవుని సన్నిధిలో తెచ్చుకోవాలి. కూర్చోవాలి. కుటుంబంతో ఒక గొడవ జరిగిందనుకో, రావాలి, పరిగెత్తి రావాలి. ఎక్కడికి? నీ కుటుంబం ఎక్కడ మొదలయ్యిందో అక్కడికి రావాలి, మోకరించాలి. చెప్పారు కదా, దేవుని సన్నిధిలో కదా మాట ఇచ్చేది. ఈ రోజు నుంచి మరణము వరకు సుఖములోను దుఃఖములోను వ్యాధిలోను బాధలోను మీకు చెప్పేది గుర్తులేదు. దానికే సుఖం ఉన్నప్పుడు మేము కలిసి ఉంటాం. కష్టం వచ్చిందండి ఇంకా మా వలన కాదు కదా, చెప్పేది గుర్తుందా? చేతిలో చేయి వేసి పూజా మధ్యలోనే, అయ్యా ఈ రోజు నుండి మరణం వరకు బాధలోను వ్యాధిలోను సుఖములోను కష్టములోను నీకు తోడుకుంటానని పచ్చి అబద్ధ ఆడేది. ఆ రోజే ఆడుకునే కూర్చునేది. ఇక్కడ ఆడేదేమని కూడా గుర్తు లేదు. గుర్తించుకో ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆ రోజు ఏమన్నా నేను చక్కని చీర కట్టుకున్నా, మంచి బట్టలు వేసుకున్నా, అంటే ఉంటానులే. మొదటి రోజు గొడవ మొదలయ్యింది. నా వలన కాదులే, నువ్వు నీ దారి, నేను నా. అవును కదా, వీళ్ళు పెళ్లి చేసుకోలేదు, చేసుకోలేని వాళ్ళే సమాధానం చెప్తున్నారు. చేసుకున్న వాళ్ళు చెప్పండి. అవునా కదా, అమ్మగారులు చెప్ప మాకు. అర్థమైందా? వాళ్ళు చెప్పలేరులే, కనీసం నువ్వు కదలడం కోసం చెప్పా. అవునా కదా, మరణం వరకు తోడు ఉంటామని ఎక్కడ సమాధానం ఇచ్చావు నువ్వు? దేవుని సన్నిధిలో ఆయనతోనేనా నువ్వు ఉండేది? మనకేదో ఒక రోగం రావాలి. దేనికి? దేవుని గుర్తించడానికి. మనకేదో ఒక సమస్య రావాలి, ఇలాంటి వాడు ఒక్కరు ఉన్నారని తెలుసుకోవడానికి. అవునా కదా, సుఖములోను కష్టములోను వ్యాధిలోను బాధలోను అన్ని వేళల ఆ దేవుని సన్నిధిలో వచ్చి ఆ దేవునితో పాటు జీవించే ఒక మంచి కుటుంబముగా నీ కుటుంబం మారాలి. లేకపోతే ప్రయోజనం లేదండి. నీకు బయట ఉన్నటువంటి వారి యొక్క కుటుంబానికి తేడా లేదు, వారికి నీ కుటుంబానికి తేడా ఉండాలి. ఎందుకు? నీ కుటుంబంలో దేవుని సాన్నిధ్యం ఉంటే నువ్వు గర్వముతో చెప్పవచ్చు, దేవునితో కొనసాగించే కుటుంబ జీవితమే మాది. 25 సంవత్సరాలు అయినాయి, అన్ని బాధలే అయినప్పటికీ కూడా కలిసే మేము జీవిస్తూ ఉన్నాం. ఒక దెబ్బ నా భర్త కొట్టినా, ఒకవేళ భార్య నన్ను కొట్టినా కూడా దేవుడు ఏర్పరచినది ఎన్నడూ వేరుపరచడానికి వీలు లేదని ఎప్పుడు చెప్పుకుంటారు? దేవుడు ఉన్నప్పుడు. ఆయన లేనప్పుడు ఆధారం తీసుకుంటారు. ఆయన లేనప్పుడు పాపం వాళ్ళకి ఇంకా ఒకవేళ అత్త ఇంటిలో ఉన్నటువంటి మగవాళ్ళు కష్టపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఖర్చులు పెడితేనే పుట్టింటికి వెళ్ళేది అయ్యేది. అవునా కదా, ఫ్రీ బస్సు మాకు లేదు కదా. మీ వారితో చెప్పాలి, మీ రాజకీయ నాయకులతో, ఏమిటి మగవాళ్ళు కూడా పెట్టమని. నచ్చినటువంటి సమయంలో పుట్టింటికి వెళ్ళొచ్చు, నచ్చినటువంటి సమయంలో ఇంకా తిరిగి భర్త ఇంటికి రావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి అమ్మా నువ్వు పెళ్లి చేసుకున్న వాళ్ళ కదా, ఒక 80% మంది పెళ్లి చేసుకున్న వాళ్ళే. పిల్లలు సమాధానం చెప్ప మాకు. నువ్వు నేర్చుకో, దీనిలో ఏమైనా ఉంటాయి. ఎందుకు చేసుకున్నావండి? ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అమ్మ ఊకోలేదు, మేనగోడలనే చేయాలని చేసుకోమని చేసుకున్న తర్వాత ఇంకా నాకేమీ తెలియలేదు. అమ్మ నాన్న అన్నారు మామయ్యనే చేసుకోమని చేసుకున్నా. ఇక నా వలన. అవునా కదా, అవునా కాదా? నువ్వు అవునని చెప్పకూడదు. నీకు తెలియకుండా చేసుకుంటే అది పెళ్ళి కాదు. అర్థం? నువ్వు తెలుసుకొనే చేసుకునేది, కానీ అది ఏమిటని చెప్పండి.
దేనికి చేసుకున్నావు? దేనికి చేసుకున్నావు? వివాహ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి బిడ్డలారా? మనకు తెలియదు. కనీసం ఈ రోజైనా నేర్చుకొని దానికి తగినటువంటి ఒక జీవితం జీవించండి. క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 1660 మీరు ఇంటికి వెళ్ళి కానీ గూగుల్లో కానీ ఎక్కడైనా చదవండి. అక్కడ ఏమంటుంది? ఇట్ ఈస్ స్టేట్స్ దట్ మ్యారేజ్ ఈస్ ఎ కవనెంట్, నాట్ ఎ కాంట్రాక్ట్. వివాహ జీవితం అనగా అది యొక్క ఒడంబడిగా, అది కాంట్రాక్ట్ కాదండి. ఒడంబడిగా అంటే ఏమిటి? కాంట్రాక్ట్ అంటే ఏమిటండి? ఈ యొక్క ఇల్లు కట్టాలి, నువ్వే కట్టాలని తలంచుకున్నావు అనుకో, నువ్వు పునాది అన్ని నువ్వు డిజైన్ అంతా ప్లానింగ్ చేసుకున్న ప్లాన్ అంతా గీసిన తర్వాత మీరేం చేస్తారు? నువ్వే వెళ్ళి కట్టుకుంటారా? మీరే వెళ్ళి కట్టుకుంటారా? ఏం చేస్తారు? ఒక కాంట్రాక్టర్ కానీ ఇంజనీర్ కానీ పిలిచి నా కోరిక ఇదే, ఒక ప్లాన్ గీసి ఇవ్వమని ఇంజనీర్తోనే చెబుతారు. తర్వాత ఒక కాంట్రాక్టర్ని పిలిచి నేను అనుకున్నటువంటి ఒక ఇల్లు కడితే ఎంత ఖర్చులు అయ్యిద్దని వారితో మీరు మాట్లాడుకుంటారు. ఒకవేళ ఒక 50 లక్షలకు ఆయన ఒప్పుకున్నారనుకో, మీరేం చేస్తారు? ఒకేసారి 50 ఇస్తారా? ఒక 10 ఇస్తారు. దానికి తగినటువంటి పని జరిపించిన తర్వాత ఇంకొక 20, చివరికి ఇంకొక 20 ఇచ్చి ముగిస్తారు వాళ్ళతో ఉన్నటువంటి వ్యవహారం. అవునా కదా? తర్వాత కట్టిన కాంట్రాక్టర్ వచ్చి అంటూ ఉన్నారు, మీ ఇంటిలో నేను ఉండాలి, నేను కట్టేదని అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఏమంటావు? అవునండి, నువ్వే కట్టేది, మా ఇంటిలోనే ఉంటామని చెప్తారా? ఆయనకి నీ ఇల్లు కట్టినంత వరకే నీతో సంబంధం. అవునా కదా? కట్టిన తర్వాత నీ ఇంటిలో ఆయనకి ఇంకా అవసరం. ఒకవేళ వస్తే మంచిగా కడితే ఒక గ్లాసు చాయ్ పోస్తారు మీరు. ఏదైనా తేడా చేసినట్లు అయితే వేస్తారా? మొఖం మీద వేస్తారు. అవునా కదా? ఇందే ఒక ఇల్లు కట్టిన తర్వాత ఆయనకి నీకు సంబంధం ఉండదు. కానీ బిడ్డ, దేవుడు మన కథోలిక శ్రీ సభ మనల్ని నేర్పిస్తూ ఉంది, వివాహ జీవితం అంటే అది ఒక ఒడంబడిగా నువ్వు చచ్చినంత వరకు తోడుగా ఉండవలసేదే. దానికి ఇక్కడ అంటూ ఉన్నావు, దివస ప్రసాద బలి పూజ మధ్యలో ఆనాడు బిసిగున్నావు కదా, బిసిగున్నారు మీరు. ఎందుకు? వేసే జుట్టు మంచిగా ఉందా, ఇంకా ఆయన ఫోటో తీస్తున్నారు, ఇంకెట్ట ఇయ్యాలి ఇది, నీకు ఆ హడావుడిలో ఉన్నారు. ఇక ఆయన సోమవారం అన్నారు, చెప్పండి ఈ రోజు నుంచి మరణం వరకు బాధలోను, వ్యాధిలోను, కష్టములోను, సుఖములోను తోడు ఆయన అన్నారు. మేము చెప్పాం, మాకు తెలియదు ఇప్పుడు. అవునా కదా? కాబట్టి నీ మరణం ఆ పెళ్లి రోజే నువ్వన్నావు దేవుని సన్నిధిలో, అయ్యా నేను నా భర్తతో మరణము వరకు తోడుకుంటానని. కాబట్టి తల్లి తిరుసభ నేర్పిస్తూ ఉంది, మరణము వరకు నువ్వు తోడుగా ఉండవలసినటువంటి ఒడంబడిగా ఏమిటి? వివాహ జీవితం. చేసుకున్న తర్వాత నా వల్ల కాదులే, నేను అనుకునేటట్టు లేదులే, నేను అనుకున్న ఇంకా అందంగా ఉన్నాడని, చేసుకున్న తర్వాత తెలిసింది కొంచెం తక్కువ అని. అయితే ఇంకా పొరుగు వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి భర్త కోసం ఎదురు చూడడం కాదు. అర్థమైందా? చేసుకున్న తర్వాత నేను అనుకునే అంత లేదు నా భార్య, ఇది ఊర్లో ఇంకా ఆమె కన్నా మించిన అందం కలిగిన ఒక అమ్మాయి ఉన్నారు, అయితే నేను ఆమెతో ఉంటానులే. నో, అర్థం. ఒక్కరే ఉండాలి, ఒక్క భర్తకి ఒక్క భార్య ఉండాలి. అర్థమైందా? ఎందుకు? మీరు సమాధానం చెప్పొద్దు, మీరు ఇంకా చేసుకోలేదు. చేసుకున్న వాళ్ళు చెప్పండి. నువ్వు చెప్పావు ఆ రోజు, ఏదైనా సరే రోగం వచ్చినా, బాధ వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఒక దెబ్బ కొట్టినా సరే, అర్థమైందా? నిన్ను నరకం చూపించినా సరే, నరకం చూపించిన భర్తలు ఉన్నారు, నరకం చూపిపెట్టిన భార్యలు కూడా. వీళ్ళంతా తక్కువేం కాదు, అన్నీ వాళ్ళ మీద మోపుతారు. ఎవరి మీద? భర్త. ఇంకా భర్తలు కూడా ఉన్నారులే.
టార్చర్ పెట్టే, నీ టార్చర్ నా వలన కాదు, నేను పుట్టింటికి వెళ్తా. ఆవిడ పుట్టింటిలో ఉన్నటువంటి అమ్మ ఏమంటారు, అవునా నువ్వు తొందర వచ్చేయమని చెప్పిన అమ్మ కూడా అసలైన కుటుంబ జీవితం సరిగా అర్థం చేసుకోలేని తల్లి. అర్థమైందా? నువ్వు చివరి వరకు తోడుగుండాలని దేవుని సన్నిధిలో మాట ఇచ్చినట్లయితే బిడ్డ నువ్వు ఉండవలసేదే. అర్థమైందా? వాక్యములున్నది, అపోస్తుల కార్యములోనున్నది, విశ్వాసం ఉన్నవారు ఒకే హృదయముతో ఒకే మనస్సుతో కలిసి జీవిస్తారని. ఏముండాలి? విశ్వాసం ఉందా లేదా? ఎప్పుడు గొడవలు మొదలవుతుంది నీ ఇంటిలో? ఇది కోల్పోయినప్పుడు, ఆ దేవుని యొక్క సాన్నిధ్యం కోల్పోయినప్పుడు, ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం కోల్పోయినప్పుడు బిడ్డ నీ జీవితంలో సమస్యలు ఒకటైన తర్వాత మరొకటి మొదలవుతూనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ లక్ష్యం ఏమిటి? చేసుకున్న వారికి తెలియదు, ఇంకా నేను నేర్పిస్తా, కనీసం ఇది నేర్చుకోండి. కనీసం ఇట్టేనా? ఇప్పుడు కనీసం ఈరోజు ఫోటో తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంక పెళ్లి హడావడి లేదు. ఇంక చుట్టాలు వచ్చారా, నా మిత్రులు వచ్చారా, ఉంగరం తెచ్చుకున్నారా, పెట్టుకున్నారా, అన్నం సరిపోయిందేమో, నీకు టెన్షన్లు చాలా ఉన్నాయి. ఆ రోజు చేసేది ఏమిటని కూడా గుర్తు లేదు. ఇంక రెండవది ఏమిటి? ప్రొక్రియేషన్ అండ్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ ద చిల్డ్రన్. ప్రొక్రియేషన్ అంటే ఏమిటి? సంతాన అభివృద్ధి చెందడం. నీ పెళ్లి చేసినందుకు నీ జీవితములో దేవుడు నీలో నుంచి ఆశించేది, నీ కుటుంబ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? సంతాన అభివృద్ధి చెందడం. దానికి ప్రొక్రియేషన్ అని అంటాం. ఈ రెండవది బిడ్డలను, ఎడ్యుకేషన్ ఆఫ్ ద చిల్డ్రన్, పిల్లలను చదువు నేర్పించడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో బిడ్డలారా, వాక్యములో దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి? ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఎవరిని? ఆదాముని, అవ్వాని దీవించి సంతానోత్పత్తి చెందుడు, ఇదిగో సంతాన అభివృద్ధి చెందుడు అని చెప్పి దీవించారంటే భూమండలము. కాబట్టి బిడ్డ చదవక భూమండలమును అంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు. అర్థమైందా? ఉండదు, ఎక్కడికి వెళ్ళినది ఉండదు, ఏం కాదులే. అర్థమైందా? కుటుంబ జీవితం జీవిస్తున్నటువంటి వారసులారా, దేవుడు స్థాపించిన కుటుంబ జీవితం జీవిస్తున్నటువంటి ఆదామునకు, అవ్వాకు దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం, మీరు సంతాన అభివృద్ధి చెందును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిన్ను కూడా పెళ్లి రోజు దేవుడు దీవించేది దేనికి? సంతాన అభివృద్ధి చెందుటకు. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనము. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము. పుత్రులు దేవుడు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానము. దేవుడు ఇచ్చు బహుమానము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలను ఎవరిచ్చేదని? దేవుడిచ్చేదని. నీ యోగ్యత కాదు. కుటుంబ జీవితం జీవిస్తున్నటువంటి వారసులారా, బిడ్డలు నీ కుటుంబ జీవితం ప్రేమతో మీరు జీవించినప్పటికీ దేవుడు నీకు బిడ్డల్ని ఇచ్చినట్లయితే అది దేవుని యొక్క గొప్ప బహుమానం. ఎంతమంది ఇచ్చినా మీరేం చేయాలి? 2 చాలులే, ఇంకా చాలులే, మనకు
మా వలన కాదులే అని చెప్పి ఇద్దరితో ఆపడం కాదు. ఆపిన తర్వాత కూర్చున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, అవునా కదా? అలాంటి వాళ్ళు చేయొద్దండి, మాకు అందరు ఎత్తుతారు, అర్థమైందా? మాకు ఇద్దరు చాలే. ఇక అత్తయ్య కూడా అడుగుతారు, ఎట్రా నాయన నువ్వు, అమ్మ అడుగుతారు, బిడ్డ నువ్వు ఎట్ట పోషించేది, ఒక్కరి చాలులే. మామూలు అప్పులు అయితే మామూలు కాదు, ఇంక నువ్వు ఎట్ట పెట్టుకునేది, పెట్టేది, అన్నం పెట్టేది, ఎట్ట చదివించేది, అయితే ఒక్కరి చాలులే, ఇద్దరు చాలులే. నో, నువ్వు అలాంటి నిర్ణయం తీసుకున్నట్లా అయితే ఇక ఆ బిడ్డల్ని చూడడం అనేది ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యత? నీ బాధ్యత. దేవుని తలకాయ మీద పెట్టమాకు, ఆయన మీదకి నెట్టమాకు. నువ్వు ఒక్కరి చాలు, ఇద్దరు చాలు అని నువ్వు నిర్ణయిస్తే ఆ ఇద్దరి బిడ్డల్ని చూడడం ఎవరి బాధ్యత? నిర్ణయం తీసుకున్న నీ బాధ్యత. ఆయన చూడడం ఆపుతారు, కొంచెం కఠినంగా ఉంది నాకు తెలిసిలే, ఒకరి చాలులే, ఇద్దరు చాలులే అని నువ్వు అనుకొని నువ్వు నిర్ణయం తీసుకుంటే ఇక వారిని చూడడం నీ బాధ్యత. దేవుడిచ్చే ప్రతి బిడ్డలను స్వీకరించే గొప్ప మనస్సు కలిగి నువ్వు ఉన్నట్లా అయితే బిడ్డ, పుత్రులు దేవుడిచ్చిన బహుమానం దేవుడిచ్చినట్లా అయితే ఆ బిడ్డలను చూడడం అనేది ఇచ్చేవారి యొక్క బాధ్యత. అర్థమైందా? 10 మంది కాదు, 12 కాదు, ఎంతమంది అయినా ఇచ్చిన బిడ్డలను నువ్వు స్వీకరిస్తే ఇచ్చేవారు చక్కగా చూస్తారు. నీ పూర్వీకుల జీవితం చూడండి, అవునా కదా? అవునా కదా? ఇప్పుడేమైంది? ప్రతి కుటుంబంలో ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, మహా అయితే ముగ్గురు, అంతే. నలుగురు ఉన్నటువంటి కుటుంబం ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 4 మంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు, అంతే. ఇంకా ఎవరికి ఇవ్వలేదా? లేదా నువ్వు వద్దని నిర్ణయించారా? బిడ్డలారా, నా కుటుంబం, నా జీవితం నేను చెప్తా. మాకు 2 అక్కవాళ్ళు, మాకు 2 అక్కలు. ఇక 2 అక్కలే పుట్టారు కదా, మనకు కూడా అలవాటు ఉంది. ఏమిటి? ఆడపిల్లలు పుడితే శాపం. అటువంటి ఒక మనస్తత్వం ఉంది, మంచిది కాదు. కట్నం పుట్టినప్పుడే కట్నాన్ని గురించి వీళ్ళు బాధపడి ఆలోచిస్తూనే ఉంటారు పుట్టినప్పటి నుంచే, అవునా కదా? ఇక ఇంకొకరు కూడా పుట్టబోతున్నారంటే మీరేమనుకుంటారు? ఇంకా పుట్టబోయే బిడ్డ కూడా ఆడపిల్లలు అయితే ఇంకా ఎట్టా మనకు కట్నం ఇవ్వడానికి లేదు కదా, అయితే అప్పుమని నిర్ణయిస్తారు. నా నానమ్మ కూడా, ఈ భాష ఎవరికి అర్థం కాదు నా ఊర్లో ఉన్న వారికి, కాబట్టి పర్వాలేదు. నా నానమ్మ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమిటి? అమ్మతో వచ్చి అన్నారు, 2 ఆడపిల్లలే కదా, ఇంకా మన ఇంటిలో చాలు. ఏమిటి? పిల్లలు మనకి ఇంకా చాలులే అని అన్నారు. నా అమ్మ ఆపలేదు, వద్దని నిర్ణయం తీసుకోలేదు. ఒక్క దెబ్బకి 2 బయటికి వచ్చారు. ఒక్క దెబ్బకి ఒక్కరి కాదులే, 2 వచ్చాం బయటికి. అర్థమైందా? చక్కగా ఆయన పోషిస్తున్నారు, ఆయన చూస్తున్నారు. ఇంటిలో ఏ కరువు లేకుండా ఇచ్చిన 4 సంతానాన్ని కష్టమైన, బాధ అయినా, అప్పులైనా వాళ్ళు చక్కగా చూసుకొని పోషిస్తూనే పెంచుతూనే ఉన్నారు. అర్థమైందా? ఆనాడు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు, నువ్వు నీ ఇంటిలో, నీ కుటుంబ జీవితంలో నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు నా తల్లి ఆనాడు తీసుకున్నట్లా అయితే ఈనాడు ఇక్కడ నుంచేవాను కాను. అర్థమైందా? పాప సంకీర్తనం గురించి ధ్యానించినప్పుడు మనం దీని గురించి ఇంకా కొంచెం ఎక్కువగా పరిశీలించుకుందాం. కానీ బిడ్డలారా, సంతాన అభివృద్ధి చెందడం అనేది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప మొట్టమొదటి ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 2వది ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6 మరియు 7 వచనాలు. బిడ్డలారా, చదువు నేర్పించడం అనేది 2వ లక్ష్యం. ఏమిటి? నీ బిడ్డల్ని ICSE స్కూల్కి పంపించి ఇంగ్లీషు, సోషల్, సైన్స్ నేర్పించమని కాదు. ఇప్పుడు పద్దాగా కూర్చొని అన్నీ కదా, పరీక్షలే కదా, పద్దాగా కానీ దేవుని వాక్యం చదవడానికి సమయం ఉందా లేదా? లేదు. నువ్వు గుడికి వెళ్ళొద్దు, ఈరోజు పరీక్ష ఉందే కదా, నువ్వు కూర్చో,
కూర్చొని చదువు మొత్తం చదివేవా? చదివలేదు, ఇంకో కొంచెం ఉంది, అది ఇక్కడ కూర్చో. దేవుడు అనలేదు నేర్పించమని. ఏది ఐసిఎస్సి స్కూల్కి అంటే రేపు బడికి వెళ్ళకుండా ఉండడానికి కాదు, వెళ్ళవలసేదే. దేవుడు నేర్పించాలని చెప్పేది తల్లిదండ్రులు నేర్పించాలి, తప్పదు. దేవుడు ఏమన్నారు? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము అక్క, నేడు నేను నీకు ఉపదేశించినటువంటి ఆజ్ఞలను ఏనాడు మీరు విస్మరించకూడదు. నీ ఆజ్ఞలను నీ బిడ్డలకు బోధించండి. నువ్వు ఇంటిలో ఉన్నప్పుడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, విశ్రాంతి తీసుకొనిచున్నాను. పని అంద చేసి అలసిపోయి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకున్నప్పుడు, లేచి నడిచినప్పుడు, ఉదయం నువ్వు లేచి బయటికి వెళ్ళే ముందు నువ్వేం చేయాలి? గూర్చి ముచ్చటింపుడు. ఎక్కడికి పంపించాలి? సిబిఎస్ఈ. నా ఇంటి పక్కన ఉన్నటువంటి అమ్మాయి ఇక్కడ మచిలీపట్నంలో చదువుతున్నా అంటే, కాదు, ఎక్కడికి? హైదరాబాద్ పంపించాలి. పోయి చదివించాలి. నువ్వు చదివించడమా వద్దా అనేది నీ నిర్ణయం, అర్థమైందా? తల్లిదండ్రుల నిర్ణయం. కానీ దేవుడు నేర్పించమని చెప్పేది నువ్వు నేర్పించకపోతే బిడ్డ, నీ బిడ్డలు, నీ కుటుంబం దేవుడు కోరుకునేటటువంటి రీతిగా ఉండడానికి అవకాశం లేదు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు, తర్వాత నీ పని ఉద్యోగం అంతా ముగించిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు, ఇంటిలో నువ్వు విశ్రాంతి తీసుకున్నప్పుడు, ఉదయం లేచి నువ్వు మరలా నీ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నువ్వేం చేయాలి? కనీసం బిడ్డల పొద్దాగా నువ్వు దేవుని సన్నిధిలోనికి తీసుకొని రావద్దులే, కనీసం ఒక అరగంట అయినా నీ కుటుంబములో నీ బిడ్డలతో కలిసి దేవుని యొక్క వాక్యం ధ్యానించడానికి, కనీసం కలిసి ప్రార్థన చేయడానికి ఎంత శ్రద్ధ చూపిస్తున్నారండి? ఒకవేళ ఇప్పుడు వరకు చేయలేదనుకో, చెయ్యాలి. వాళ్ళు స్కూల్కి వెళ్తే ఎలా ఒక కుటుంబ జీవితం జీవించాలని వారు నేర్పించేవారు కారు. ఈ యొక్క కుటుంబ జీవితాన్ని ఎలా కొనసాగించాలని నేర్పించడం అనేది ఏ బడిలో లేదు. ఈ భూమికి సంబంధించినటువంటి కార్యాలన్నీ నేర్పిస్తారు, కానీ చివరికి ఇదంతా నేర్చుకొని చివరికి లోకమంతట మంచి ఉద్యోగం కొట్టుకున్నారు, మంచి ₹1,00,000 సాలరీ, ఇకేంటి మంచి ఇల్లు కట్టుకున్నారు. ఇదంతా నువ్వు బ్రతికున్నంత వరకే. అర్థం? నువ్వు అన్నారు కదా, స్తుతిస్తారు, ప్రార్థన చేస్తారు, స్వస్థతలు పొందుకుంటారు. ఇక ఏం చేస్తారు? చివరికి మరణించాలి. పరలోక రాజ్యానికి నువ్వు ఇక్కడ నుంచి పైకి ఆయన లేపి తీసుకెళ్ళరు. చచ్చితేనే, నువ్వు చనిపోతేనే ఆయన దగ్గరికి వెళ్ళేది. కాబట్టి ఈ భూమిలో ఉన్నటువంటి వాసం అనేది శాశ్వతం కాదు. ఇప్పుడు మంచిగా ఉన్నవాళ్ళు నాకేం కాదులే, వచ్చే సంవత్సరం నేను మారుతా, వచ్చే సంవత్సరం ఉంటేనే కదా మారేది. ఇప్పుడు మంచిగా ఉంది, అన్ని వెలుగు ఉంది, అన్ని హైదరాబాద్. ఎక్కడ హైదరాబాద్? నువ్వు హైదరాబాద్ కాదు, నువ్వు అమెరికాకి పంపించిన ప్రయోజనం లేదు. రేపు అనేది నీ జీవితంలో లేదు. ఈనాడు మొదలుపెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ కుటుంబం మంచిగా ఉండాలని అనుకుంటే, దేవుడు కోరుకునేటటువంటి కుటుంబముగా నీ కుటుంబం ఉండాలని నేను కోరుకున్నట్లయితే బిడ్డ మొదలు పెట్టాలి, తప్పదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక బిడ్డలారా ఈ యొక్క బాధ్యత తల్లిదండ్రులు నిర్వర్తించాలి. మనకు సమయం లేదు, సమయం ఆల్రెడీ అయ్యింది. ధ్యానించాలంటే ఈ రోజు కాదు, రేపటి రోజు మీరు కూర్చున్నా కూడా ఈ కుటుంబం గురించి చెప్పడానికి ఉంది. కనీసం ఈ యొక్క కార్యం చెయ్యండి. నీ కుటుంబము మరొక్క పరలోక రాజ్యముగా ఈ భూమిలో ఉన్నటువంటి సమయంలో మీరు మార్చాలి. దానికి ఏం అవసరం? దేవుని యొక్క సాన్నిధ్యం
నీ కుటుంబములో ఉండాలి. దానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమే దివ్య సప్రసాదం. నువ్వు దివ్య సప్రసాదం తీసుకొని స్వీకరించిన తర్వాత నీ ఇంటికి వెళ్ళేటప్పుడు దెయ్యమేనా దేవుడైనా నీ ఇంటికి వచ్చేది? ఆయన సన్నిధిలోనికి రాకుండా ఊరంతా తిరిగి సినిమాలకు వెళ్ళి సీరియల్ అంతా చూసి ఇంటికాడ కూర్చుండే ఎవరుంటారు నీ కుటుంబంలో? దెయ్యం. వెరీ గుడ్. అట్లేనా ఉండేది? అట్లే కదా. కనీసం వచ్చి ఆ దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కనీసం ఇంటిలో ఒక్కరైనా ప్రతిరోజు వచ్చి ఈ యొక్క దివ్య ప్రసాదం స్వీకరించి నీ ఇంటికి వెళ్ళండి. నీ కుటుంబంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్నటువంటి చోటుకి మనం ఏమంటాం? పరలోగా. చాలా దూరం అండి, మా వలన కాదు, రోజు రావాలంటే చాలా దూరం. రేపు ఒక ఆపరేషన్ కడుపులోనే లేదా గుండెలోనే, రేపు ఒక ఆపరేషన్ ఎక్కడ? హైదరాబాదు. చాలా దూరం అండి, నేను ఎక్కడ ఉంటా, నా వల్ల కాదండి, దూరండి అని అంటారా? ఈడ కూడా కూర్చోరు, ఇప్పుడు ఇక్కడ కూడా కూర్చోరు, ఆల్రెడీ బయలుదేరే ఉంటారు. అవునా కదా? ఈ లోకానికి సంబంధించినటువంటి వాటికి ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు, కానీ ఆత్మ కొరకు శ్రద్ధ అనేది చూపించలేదు. కాబట్టి నీ కుటుంబం తిరుగు కుటుంబముగా మార్చడానికి బిడ్డ దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశమే దివ్య సప్రసాదం. ఇక దూరం అని చెప్పిన వాళ్ళు ఏం చేయాలి? దూరం మా వల్ల కాదండి. ఏం చేయాలి అప్పుడు? నీ వలన కాదండి, ఆదివారం నాడు మాత్రం మాకు కుదిరిద్దండి అని చెప్పిన వాళ్ళు ఏం చేయాలి? ఇంటికాడ కుటుంబ ప్రార్థన మొదలు పెట్టాలి. కుటుంబ ప్రార్థన చేసి వాళ్ళు చేయొద్దండి. కుటుంబ ప్రార్థన ఇంటికాడ ప్రతిరోజు, సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతిరోజు. ఎట్టయినా మంచి వాళ్ళు, నేను చెప్పాను కదా, మీరు అబద్ధం ఆడేవాళ్ళు కాదు. అబద్ధం ఆడేవాళ్ళు అయితే ఒక్కరు లేపారనుకో అందరు లేపుతారు. అర్థమైందా? వాక్యంలో ఉన్నది, నీ కుటుంబము దేవుని యొక్క సాన్నిధ్యముతో దీవించబడడానికి దేవుడిచ్చినటువంటి ఇంకొక అవకాశం ఏమిటి? కుటుంబ ప్రార్థన అనేది లేదులే. దేవుడు అన్నారు, ఎక్కడ 2 లేక 3 కలిసి గుమిగూడి ఉన్నారు వారి మధ్యలో నువ్వు, భర్త అయినటువంటి మీరు, భార్య అయినటువంటి మీరు, నీ బిడ్డలు అందరు కలిసి ఒకే హృదయముతో, ఒకే మనస్సుతో, ఒకే ఇంటిలో సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ కలిసి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? ఆయన దిగి వస్తాడండి. ఆయన ఉన్నటువంటి చోటుకి మనం అంటాం ఏమిటి? పరలోగా మార్చుకోండి నీ కుటుంబాన్ని. దేవుడు లేకుండా కుటుంబ జీవితం జీవించాలంటే సులువు కాదు. అర్థమైందా? గొడవలు వస్తాయి, ఏదో ఒక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి, కానీ అన్నిటికీ పరిష్కారం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. బిడ్డలారా ఏం చేయాలి? బిడ్డలు ఏం చేయాలి? దేవుడు ఎలా విధేయత కలిగి ఉన్నారు అలాగా మీరు విధేయత కలిగి ఉండాలి. కొలోస్యులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20వ వచనము, బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రులకు ఒక మంచి కుటుంబముగా నీ కుటుంబం మారాలంటే నువ్వు చెయ్యాలని వాక్యము ద్వారా దేవుడు అనేటువంటి కార్యం. బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలోనూ విధేయులగుడు. మీ తల్లిదండ్రులకు క్రీస్తుకు ప్రీతి. ఇప్పుడు చెప్పండి పెళ్లి గురించి. మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలోనూ విధేయులగుడు. మీరు విధేయులై ఉండండి. కొన్ని విషయాల్లో కాదు, కొన్నిటిలో కాదు, అన్నిటిలో. అన్ని విషయములో మీరు ఇది నా వలన కాదు, మనకు నచ్చినదా అయితే చేస్తా కాదు. దేవుడు అంటున్నారు, నువ్వెంత మంచివాడైనా. కొంతమంది అంటారు కదా, నా తండ్రి మంచివాడు కాడని. ఒకవేళ త్రాగేవారు అవ్వచ్చు, వ్యభిచరించి తిరిగేవారు అవ్వచ్చు, ఏది ఏమైనా సరే బిడ్డలారా దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి నీ తల్లిదండ్రులు. వారిని గౌరవించడం, వారికి ఎదురుగా మాట్లాడడం కానీ, వారిని ఇబ్బంది పెట్టడం, వారి యొక్క నీటికి కారణం మనం అవ్వకూడదు. అన్ని కార్యములు మీరేం చేయాలి? వారికి విధేయత కలిగి
ఉండాలి. భర్తలారా మీరేం చేయాలి? మీరు మీ భార్యలను ప్రేమింపుడు. మీ భార్యను నువ్వు ప్రేమించండి. భర్తలారా నువ్వు చేయాలని దేవుడు అనేది ఒక్కటే, నీ భార్యని మీరు ఇది మంచిగా చేస్తే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు 99% అయిపోతుంది. ఇది చేయకుండా ఇంకా కఠినముగా నువ్వు ప్రవర్తింపకుడు. ఇది చేయకూడదు. ఏదో ఒక తప్పు చేసిన తర్వాత, ఏదో ఒకటి మాట్లాడిన తర్వాత నచ్చినటువంటి ఇది గోడకేసి కొట్టడానికి కాదు, నీ వెనక ఆమె నిన్ను నమ్ముకొని వచ్చినది. అర్థమైందా? మగోళ్ళు వారిని నువ్వేం చేయాలి? మీరేం చేయాలి? హలో, వీళ్ళు కాదు, మీరు భర్తలు ఏం చేయాలి? మాకు తెలియదు కదా. ఏం చేయాలి? భార్యలతో కాదు ప్రశ్నించేది, భర్తలతో. మీరు ప్రేమించాలి, కొట్టుకోవడానికి కాదు, తిట్టుకోవడానికి కాదు. పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళేది. ఇంకా భార్యలారా మీరేం చేయాలి? మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండుడు. నువ్వు పిల్లిలాగా ఉండాలి, సింహంలాగా ఉండకూడదు. చాలామంది నేర్చుకోవాలి. ఒక దెబ్బ కొట్టినా కూడా ఓర్చుకునే గుణం కలిగి ఉండాలి. భర్త త్రాగి వచ్చి ఒక దెబ్బ కొట్టినప్పుడు త్రాగలేని నువ్వెట్టరిచేది? త్రాగి మత్తులో ఉండే ఎట్ట పీకేది వాడిని? ఎట్ట కొట్టేది? నో. ఏం చేయాలి? నువ్వేం చేయాలి? విధేయత కలిగి ఉండాలి. ఇంకా నువ్వేం చేయకూడదు? వారి పట్ల కాదు, క్రీస్తునకు చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యం ఇదొక్కటే నువ్వు చేయి. నువ్వు చేస్తే నీ కుటుంబం ఏదో ఒక సమస్య వచ్చిన పుట్టింటికి వెళ్తా. పుట్టింటిలో ఎవరున్నారు? ఎన్ని రోజులు పడతారు వీళ్ళు? నువ్వు నేర్పిస్తున్నారు. ఇంకా అంటే ఒక బిడ్డరారా గొడవ వచ్చింది అనుకోమ్మా, నువ్వు ఇట్టు వెళ్ళాలి, నీకన్నా ముందు వీళ్ళు వెళ్తారు. నో, చచ్చినంత వరకు తోడుకుంటారని నువ్వు మాట ఇచ్చినట్లయితే చనిపోయినంత వరకు ఈ యొక్క కుటుంబ జీవితాన్ని కొనసాగించాలి. ఒక చివరికి ఏ పందయ్య అన్నయ్యా? ఒక పందయ్య ఉంది కదా, రన్నింగ్ రేస్, పరుగు పందయాలు. మామూలు కాదు. చివరికి అన్ని అథ్లెటిక్స్లో చివరికి ఒక పందయం, పరిగెత్తి పందయం ఉంది. రిలే అని అంటారు. రిలే తెలుసా? రిలే చేతిలో ఒక పైపు ఇస్తారు, కర్ర ఇస్తారు. ఎంతమంది ఉంటారు దానిలో? ఎంతమంది? 4 ఉంటారు. అర్థమైందా? 4 ఒకే చోటులో నుంచి ఉంటారా? 4 చోట్లలోనే నుంచుంటారు. ఒకరు మొదలు పెడతారు ఈ పందయం, ఉరుకుతారు. ఉరికిన తర్వాత ఇంకొకరి చేతికి ఇస్తారు, ఇంకొకరు మరలు ఉరుకుతారు. ఉరికిన తర్వాత ఇంకొకరి చేతికి ఇస్తారు. ఒకవేళ మధ్యలో కర్ర పడింది అనుకో, ఈ కర్ర లేకుండా నువ్వు ఉరికావనుకో, ఉరుకొచ్చులే. కుటుంబ జీవితంలో మీరు ఉరుకుతారు, ప్రయోజనం ఉండదు. బహుమతి వాడికన్నా ఇంకా మీ పోటీ పడే వారికన్నా ముందు ఉరికారు, కానీ చేతిలో కర్ర లేదనుకో ఏమైంది? బహుమతి ఉండదు. అర్థమైందా? ఈ కుటుంబ జీవితం కూడా ఇలాంటి ఒక కార్యం, ఇలాంటి ఒక పోటే నువ్వు ఈ భూమిలో చేసేది. ఒంటరిగా ఉన్నప్పుడు దేనికి వచ్చి ఇక్కడ కూర్చున్నారు? దేవుని రాజ్యంలో చేరడానికి. అవునా కదా? దేనికి నవ్వుతున్నారా? నవ్వడానికి వచ్చారా? దేనికి వచ్చారు? దేవుని రాజ్యంలో చేరడానికి ఒంటరిగా నువ్వు వచ్చి కూర్చున్నావు. చదివి ఉద్యోగం కొట్టుకున్న తర్వాత పెద్దవారయ్యారు. పెద్దవారైన తర్వాత మనవాళ్ళు 18 దాటడం కోసం ఎదురు చూస్తున్నారు పిల్లలు. 18 అయిందా? నువ్వు నాకు వాడండి ఇష్టం, వాడిని చేసుకోకపోతే, నువ్వు ఒప్పుకోకపోతే, ఇక్కడ పొలం మందు ఉందా? కొన్ని చోటులో గడ్డి మందు సులువుగా వస్తుంది, ఇక్కడ లేదు కదా. ఇక్కడ కొంచెం స్టాండర్డ్గా ఉన్నారనుకోండి, ఇంకే మందు తాగేది? ఒకవేళ పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నావా లేదా? విషం, ఇది కావాలా? భయపడి వీళ్ళు ఏమంటారు? 18 దాటింది కదా, ఇది చేసుకున్న తర్వాత నో. అర్థమైందా? ఏం చేయాలి?
అమ్మా 18 సంవత్సరాలు నిన్ను మోసి 9 నెలలు మోసి 18 సంవత్సరాల వరకు నీకు పెట్టారు కదా. పెట్టిన వారిని నువ్వు గౌరవించాలా వద్దా? ఒకవేళ వాళ్ళే నీకు ఒక మంచి సంబంధం తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ గొడవపడి పుట్టింటికి వెళ్ళారనుకో, వీళ్ళు తోడుకుంటారు. ఎవరు? ఎందుకు? వీళ్ళ పొరపాటు చేశారు. అర్థమైందా? నువ్వే గొయ్యదోవి నేను ఇప్పుడే వెళ్తా ఈ రోజు వెళ్తా, ఇక చీకటిలో బయటికి వెళ్ళి అక్కడ ఏదో ఒక కొండకాడ ఒక దండలేసి మార్చుకున్నావు అనుకో, రేపు ఏమైనా సమస్య వస్తే వీళ్ళు ఉంటారా తోడుగా? ఉంటారు. అది పాపం, తల్లిదండ్రుల యొక్క మంచి ధనం. అర్థమైందా? నిన్ను చూసేవాడు నీ తల్లిదండ్రుల కన్నా గొప్పవాడు కాడు. ఏమైనా నిర్ణయం తీసుకునే ముందు దేవుడు కోరుకునేదా కాదా అని పరిశీలించాలి. కాబట్టి ఈ యొక్క పోటీలో ఏం చేయాలి? ఒకవేళ నువ్వు పెద్దదైన తర్వాత నీకు పెళ్ళి అయ్యింది, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి పయనిస్తున్నావు? దేవుని రాజ్యంలోనికే పయనించేది. ఉరుకుతున్నా, పరిగెత్తి వస్తున్నా, దేవుని సన్నిధిలో దివ్య ప్రసాదం స్వీకరిస్తున్నా. దేనికి? దేవుని రాజ్యములో చేరాలి. ఈ భూమిలో ఉన్నటువంటి జీవితం శాశ్వతం కాదు. అది నువ్వు ఉన్నవాడైనా లేనివాడైనా ఎవరైనా సరే, ఈ భూమిలో ఉన్నటువంటి నా జీవితం నీ జీవితం శాశ్వతం కాదు. కాబట్టి ఒంటరిగా ఉరిగావు. దేనికి? దేవుని రాజ్యములో చేరాలి. ఆ మధ్యలోనే 18 దాటింది, ఇంకా వాళ్ళు అన్నారు పెళ్లి చేసుకోమని. చేసుకున్న తర్వాత ఇంకేం చేయాలి? ఇంకా మనకు తెలియదు ఏం చేయాలని. అదే సమస్య. చేసుకున్న తర్వాత దేవుడు తోడుగిచ్చినటువంటి వాడితో పాటు నువ్వు ఉరకాలి. ఎక్కడికి? నరకంలోనికి కాదు, దేవుని రాజ్యములోకి. ఒకవేళ ఆ పందాల్లో చేతిలో ఉన్నటువంటి కర్ర పడిపోయినా, నీ భర్త కొంచెం వెనకాడినా సరే నువ్వేం చేయాలి? మెడకాయ పట్టుకొని దగ్గర పట్టుకొని కలిసి ఉరకాలి. అది భార్య పడ్డారనుకో, ఒక పీకినేం కాదు, దగ్గర నుంచోబెట్టి వెళ్దాం, దేవుని రాజ్యంలో చేరాలి. ఈ భూమికి సంబంధించినటువంటి ఒక తల్లిగా తండ్రిగా మనం ఉంటే మన బిడ్డలు కూడా నాశనం అవుతారు. కనుక నువ్వు అన్ని పెట్టినా ప్రయోజనం లేదు. ఆ దేవుడు లేకుండా బిడ్డ, దేవుని నువ్వేమి చేసిన దానికి తగినటువంటి ఫలితం. ఈ భూమిలో అందరిని నిన్ను చూసి చప్పట్లు కొడతారులే, ఆయన చచ్చిన తర్వాత ఆయన చప్పట్లు కొట్టరు. అర్థమైందా? ఇక ఇద్దరు ఉరుకుతున్నారు, ఇద్దరు ఉరికే మధ్యలోనే ఒకరు పుట్టారనుకో, ఇంకేం చేయాలి? పుట్టిన సంతానాన్ని కూడా వెనక కాదు, చెప్పారు కదా తోడుకుంటారని. తోడుగుండాలి. అర్థమైందా? తోడుగున్నారా? ఇప్పుడు పంపించారు, నువ్వు వెళ్ళు నేను వెనక వస్తా. గుడికి వెళ్ళేటప్పుడు అన్నయ్య కలిసి వెళ్దా, నువ్వు ముందెళ్ళు నేను వెనక వేస్తా. కలిసి ఒకవేళ ఆ కర్ర క్రింద పడిందనుకో, మరలా తీసుకొని ఉరకాలి. ఎక్కడికి? దేవుని రాజ్యములోనికి. అసలు బిడ్డలారా, నా వలన కావట్లేదే, చేసుకున్న తర్వాత నుంచి ఉన్నటువంటి బాధ, ఇది ఎప్పుడు తీరేది, ఎప్పుడు చచ్చేది అని ఆలోచిస్తున్నటువంటి వారు ఉన్నారు. దేవుని పిలుపులో గొప్ప పిలుపు కుటుంబ జీవితం. నీ భార్య చెడ్డవారైనా, నీ భర్త చెడ్డవారైనా, నీ బిడ్డలు చెడ్డవారని మీరు అనుకున్న బిడ్డ, అందరి చివరికి దేవుని రాజ్యములో చేరాలి. ఒక మంచి కుటుంబం ఉంటేనే మంచి గురువులు ఉండేది. ఒక మంచి కుటుంబం ఉంటేనే, మంచి కుటుంబములో పుడితేనే బిడ్డ మంచి అమ్మగారులు ఉండేది. మంచి కుటుంబములోనే బిడ్డలు పెరిగితేనే, పెద్దవారైతేనే మంచి బిడ్డలు కూడా ఉండేది. కాబట్టి అటువంటి ఒక మంచి కుటుంబ జీవితం మీరు జీవించాలి. చివరికి బిడ్డలారా, ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ఓర్చుకునే మంచి గుణం కలిగి ఉండాలి. ప్రేమించడానికి కారణాల కోసం వెతకకూడదు. ప్రేమించడానికి నువ్వు కారణాలు వెతికితే బిడ్డ నువ్వు నిరాశ చెందుతావు. నీ కుటుంబ జీవితంలో నీ భర్తని ప్రేమించడానికి, నీ భార్యని ప్రేమించడానికి ఒకే ఒక కారణం, మన దేవుడు ప్రేమించే దేవుడే. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను పాటిస్తారు. అర్థమైందా? ఆయన ప్రేమించినందుకు నీకు కారణం ఏం లేదు. కొడుతున్నారు, తిడుతున్నారు, అమ్మో ఇంటికి వస్తే నరకం చూపెడుతున్నారు, ఏది ఏమైనా సరే చివరికి బిడ్డ దేవుడిచ్చిన
నిన్ను తిడుతున్నా, నిన్ను కొడుతున్నా, నిన్ను ఇబ్బంది పెడుతున్నా, అక్రమ సంబంధాలతో తిరుగుతున్నటువంటి వారైనా సరే వారిని కూడా దేవుని రాజ్యములో చేర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. 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 కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 13వ అధ్యాయము 7వ వచనము, ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ ఉంటే ఇదంతా అయ్యిద్ది. కాబట్టి అందరు లేచి నిలబడి ఒకసారి కళ్ళు మూసుకొని దేవుడిచ్చినటువంటి నీ యొక్క కుటుంబ జీవితాన్ని ఒక క్షణం పరిశీలిస్తూ విశ్వాసముతో ప్రార్థిద్దాం. ఓ ప్రభువా, మీరు ఏర్పరిచినటువంటి ఈ యొక్క కుటుంబ జీవితం నేను ఎలా ఒక తండ్రిగా జీవిస్తూ ఉన్నాను, ఒక తల్లిగా నేను ఈ యొక్క కుటుంబ జీవితాన్ని ఎలా జీవిస్తూ ఉన్నాను? ఎప్పుడైనా అన్నావా, అయ్యా ఎందుకు ఈ యొక్క జీవితం మీరు ఇచ్చేదని, ఎందుకు అయ్యా ఇటువంటి తల్లిదండ్రులను నాకు ఇచ్చేదని, ఎందుకు ఇటువంటి ఒక భర్తని నాకు మీరు ఇచ్చారని, ఎందుకు నాకు ఇటువంటి ఒక భార్యని ఇచ్చారని? జీవితంలో ఈ యొక్క జీవితం జీవించి ఎప్పుడైనా ఈ యొక్క కుటుంబ జీవితం వద్దని మీరు నిర్ణయించావా? బిడ్డలారా, మనమందరం దేవుని రాజ్యములో చేరాలి. దేవుడిచ్చినటువంటి బిడ్డలను, దేవుడిచ్చినటువంటి భర్తను, దేవుడిచ్చినటువంటి భార్యను, దేవుడిచ్చినటువంటి తల్లిదండ్రులను, ఎంత మంచివారైనా ఎంత చెడ్డవారైనా అందరినీ దేవుని రాజ్యములో చేర్చాలి. కాబట్టి విశ్వాసముతో నీ కుటుంబాన్ని ఒకసారి కుటుంబ జీవితాన్ని పరిశీలిస్తూ 2 చేతులు నీ హృదయము పైన ఉంచుకొని విశ్వాసముతో నీ కుటుంబ జీవితాన్ని పరిశీలించండి. నీ కుటుంబాన్ని తిరుగుడుముగా మార్చడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం, దివ్య సప్రసాదం. నా శరీరము భుజించి నా రక్తము పానము చెయ్యు వారి యందును వారు మరణించిన జీవిస్తారు, నేను వాని యందును వారు నా యందును ఉందును అని. సాధారణమైనటువంటి కుటుంబం తిరుగుడుముగా మారుతూ ఉంది ఆ దేవుని యొక్క సాన్నిధ్యము వలన. ఎక్కడో 2 లేక 3 గుమిగూడి ఉన్నారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడే అంటూ ఉన్నారు. కనుక బిడ్డలారా, నీ కుటుంబ జీవితములో, నీ కుటుంబములో ప్రార్థన అనేది ఉందా? ఒంటరిగా నువ్వు చేసుకున్నటువంటి ప్రార్థన కాదు. ఎక్కడ 2 లేక 3 గుమిగూడి నా పేరిట గుమిగూడి వస్తారు, వారి మధ్యలో నేను ఉంటానని. కాబట్టి మంచి కుటుంబ జీవితం జీవించగల జ్ఞానం కొరకు దేవుని సన్నిధిలో కోరుకుందాం. నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, నీ కుటుంబంలో ఉన్నటువంటి తీరని సమస్యలన్నీ దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. ఆ దేవుని సన్నిధిలో కాదా మీరు మాట ఇచ్చేది? ఈ రోజు నుంచి మరణము వరకు వ్యాధిలోను, బాధలోను, సుఖములోను, కష్టములోను నేను నీకు తోడుగా ఉంటానని దేవునికే కాదా మాట ఇచ్చినది? మరి ఎందుకు నువ్వు అంటూ ఉన్నావు నా వలన కావట్లేదని? మరి ఎందుకు నువ్వు ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ఇంటిలో కూర్చొని ఆ దేవుని సన్నిధిలోనికి రాకుండా, ఆయన సన్నిధిలోకి రాకుండా నువ్వే నీ సొంతంగా పరిష్కారం తెచ్చుకుంటున్నావు? కాబట్టి విశ్వాసముతో ప్రార్థిద్దాం, విశ్వాసముతో ప్రార్థిద్దాం. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. పాడదాం. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నా. అయ్యా, నీ కృప నాకు కావాలి. నీ ప్రేమకు సాటే లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. అయ్యా, నీవు స్థాపించిన ఈ కుటుంబ జీవితం జీవించడానికి నీ కృప నాకు కావాలి. యజమానుడా, యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా,
నీ పిలుపు వలన నేను నీ పిలుపు వలన నేను గతించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటే లేదు. రెండు చేతులు దివస ప్రసాద ప్రభు వైపు చాపతూ శ్వాసముతో పాడుదాం. నీ ప్రేమకు సాటే లేదు. యజమానుడా యజమానుడా నా యజమానుడా నన్ను పిలిచిన యజమానుడా 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 నన్ను పిలిచిన యజమానుడా నా ఆధారమా నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటే లేదు. ఆధారమా ఆధారమా నా ఆధారమా నన్ను పిలిచిన యజమానుడా ఆధారమా నా దైవమా పిలిచిన పిలుపునకు కారణమా. ఆధారమా ఆధారమా నా ఆధారమా పిలిచిన పిలుపునకు కారణమా. నిన్ను నమ్మేలను వెంబడింతును చిరకాలము నిన్ను సేవిందును. నిన్ను నమ్మేదను వెంబడింతును చిరకాలము నిన్ను సేవిందును. యజమానుడా యజమానుడా నన్ను పిలిచిన నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో సమర్పిస్తూ రెండు చేతులు పైకెత్తి నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని ఆ దేవాది దేవుని సన్నిధిలో సమర్పిస్తూ స్తుతించండి. విశ్వాసంతో స్తుతించండి. ఈ ఆరాధనలోనే విడుదల. ఈశ్వరాధన ఆరాధన నీ కృప